నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు మనీషా? ఇన్ని రోజులు మనల్ని మోసం చేస్తున్న ఒక వ్యక్తి గురించి. ఇన్నాళ్ళు ఆ వ్యక్తి మోసానికి బలైపోతున్న మన అమాయకత్వం గురించి. మనీషా, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో మాకేం అర్థం కావడం లేదు. చెప్పేదేదో సూటిగా చెప్పు. ఇదిగో నేనిప్పుడు చెప్పబోయే కథకి కథానాయికి వచ్చేసింది. ఏంటి మనీషా, మళ్ళీ లక్ష్మి ఏదైనా పనికి మాలిన పని చేసి అందరినీ ఎక్కడైనా ఇరికిస్తుందా? ఈసారి లక్ష్మి చేసిన పని పనికి మాలిన పని కాదా ఆంటీ? ఒక మహత్తరమైన పని. మనల్ని అందర్నీ ఫూల్స్ ని చేసిన పని. ఇన్ని రోజులు లక్ష్మి మనల్ని గుడ్డోళ్ళం చేసి ఆడుకుంది. మనల్ని తెలివి తక్కువ వాళ్ళని చేసి తన పబ్బం గడుపుకుంది. మనీషా, ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా? ఇన్ని రోజులు లక్ష్మి ఎక్కడ ఉద్యోగం చేస్తుందా అని తెగ ఆరా తీశాను. అలాగే మన ఆఫీస్లో పనిచేస్తున్న భాగ్యలక్ష్మి తన పర్సనల్ విషయాలు ఎప్పుడూ చెప్పదేంటా అని తెగ అనుమానించాను. అసలు విషయం ఏంటంటే లక్ష్మి భాగ్యలక్ష్మి ఇద్దరూ ఒక్కటే. ఏం మాట్లాడుతున్నావు మనీషా? నేను చెప్తోంది నిజం మిత్రా. కావాలంటే నీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఏంటి లక్ష్మి ఇదంతా? లక్ష్మిగా భాగ్యలక్ష్మిగా మా ముందు ఇన్ని నాటకాలు ఎందుకు? ఏం సాధించాలని ఇన్ని వేషాలేసావు? అడుగుతున్నది నిన్నే లక్ష్మి. ఇన్ని రోజులు నువ్వు చేసే పనులకి అర్థం పర్థం లేదని మాత్రమే అనుకునేవాళ్ళం. ఇప్పుడు అంతకు మించి ఏం కుతంత్రాలున్నాయోనని అనుమానించాల్సొస్తోంది, భయపడాల్సొస్తోంది. నేను మరీ అంత కుట్రలు పన్నేదానిలా కనిపిస్తున్నాను అత్తయ్య గారు. మరి దీన్నేమంటారు? మారువేషంలో భాగ్యలక్ష్మి అనే పేరుతో మిత్ర ఆఫీసులో నువ్వెందుకు చేరినట్టు? మనసులో ఎలాంటి దురుద్దేశం లేకపోతే అసలు నీకు వేషం మార్చాల్సిన అవసరం ఎందుకొచ్చింది? నాకు మొదటి నుంచి లక్ష్మి మీద అనుమానం వస్తూనే ఉందక్క. విడాకులు కావాలని చెప్పింది, కానీ విడాకులు వెంటనే రాకుండా ఉండడానికి జడ్జి గారి ముందు నాటకాలాడింది. కుటుంబం వద్దనుకుంది. ఇంటికొచ్చాక మళ్ళీ అందర్నీ కలుపుకునే పనులు మొదలుపెట్టింది. లక్ష్మి చేసే ప్రతి పని వెనక ఏదో కుట్ర దాగుంది. ప్రతి క్షణం ఏదో కుతంత్రం పన్నుతుంది.
దేవయాని తన భర్త ఆఫీసులోనే ఉద్యోగం చేయాలనుకుంది. అందుకే అలా వెళ్ళి జాయిన్ అయిందేమో. దీనికే ఇంతమంది ఇన్ని రకాలుగా ఆరాలు తీస్తున్నారు. ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు? అసలు మీరు మాట్లాడే మాటల్లో అర్థం ఉందా బావగారు? జాబ్ చేయాలనుకుంటే నేరుగా మిత్రని అడగాలి, అంతేకాని మారు వేషంలో వెళ్ళడం ఏంటి? మిత్ర వాళ్ళని మభ్యపెట్టి అక్కడ ఉద్యోగం చేయడం ఏంటి? దేవి అని చెప్పింది నిజం జయదేవ్. ఇలాంటి మారువేషాలు వేయడం మన ఇంటా వంట లేదు. అసలు లక్ష్మికి ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టింది? లక్ష్మి చెప్పు, అసలు నీ మనసులో ఉన్నదేంటి? నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఇంకా ఏం చేయబోతున్నావు? మిత్రగారు, అసలు మీకు ఏం చెప్పినా ఇప్పుడు వినరు. విన్నా నమ్మే పరిస్థితుల్లో మీరు లేరు. అందుకే నేనేమీ చెప్పలేకపోతున్నాను. చాలా బాగా తప్పించుకుంటున్నావు లక్ష్మి. చేసింది ఒక చెత్త పని. చాలా ప్లాన్డ్గా మమ్మల్ని మోసం చేశావు. చాలా తెలివిగా మమ్మల్ని బురిడి కొట్టించావు. ఇప్పుడు నిజం బయటపడిపోయేసరికి ఇంకేం అబద్ధం చెప్పాలో నీకు తెలియడం లేదు, అంతే కదా? నిన్ను నమ్మినందుకు ఈ కుటుంబానికి నాకు బాగా బుద్ధొచ్చేలా చేశావు. మిత్ర, ఇంకా మాటలెందుకు? ఇలాంటి వాళ్ళని ఇంకా ఇంట్లో పెట్టుకోవడం అవసరమా? బయటికి తరమే. నాకు తెలుసు మిత్ర, మీ అందరిలో ఉన్న మంచి గుణం తనని అలా నెట్టేయలేదని. కానీ ఇలాంటి కుట్రలు కుతంత్రాలు పన్నేవాళ్ళు మన ఇంట్లో ఉండడానికి నేను మాత్రం ఒప్పుకోను. రా. అబ్బా, జరగబోయే సీన్ తలుచుకుంటూ ఉంటే అద్దరిపోయింది. ఈరోజు ఈ భాగ్యలక్ష్మి లక్ష్మి గుట్టు రట్టయిపోతుంది. ఈ లక్ష్మి అనే క్యారెక్టర్ ఈ ఇంట్లో శాశ్వతంగా స్థానం కోల్పోతుంది. వెయిట్ అండ్ సీ. ఆంటీ, మీకు ఒక గుడ్ న్యూస్. అయ్యో, అత్తయ్య గారికి బాలేదంట. ఆంటీ, అసలేం జరిగిందండి? ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్. ఆరోగ్యంగా ఉన్న మనిషి ఇంత హఠాత్తుగా ఎందుకు పడిపోయిందో, అసలు తనకేం జరిగిందో మాకేమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు అత్తయ్య గారి పరిస్థితి ఏంటి డాక్టర్? పెద్దావిడ కదా, వయసు ఎక్కువగా ఉంది. దాంతోపాటు ఎందుకో చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారనిపిస్తుంది. దానివల్లనే నర్వస్ సిస్టంలో గ్లిచెస్ వచ్చి ఇలా అన్కాన్షియస్ అయిపోయారు. ఇప్పటికిప్పుడే స్పృహలోకి రావడం కష్టం. అలానే పూర్తిగా కోమాలోకి వెళ్ళారని కూడా చెప్పలేం. లక్ష్మి గురించి తెలిసిన నిజాన్ని బయటపెట్టి గందరగోళం చేద్దామనుకుంటే పరిస్థితి ఏంటి ఇలా దిగజారిపోయింది?
ఇప్పుడు లక్ష్మి గురించి చెప్పినా ఎవరు పట్టించుకోరు. బామ్మగారికి ఏమైపోయిందో అన్న కంగారులో ఉంటారు. బా ఇప్పుడెలా? డాక్టర్, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దామా? హాస్పిటల్కి తీసుకెళ్ళినా గ్యారంటీ ఇవ్వలే మిత్ర గారు. అలా అంటే ఎలా డాక్టర్? మా అమ్మని చలనం లేకుండా చూసుకోవాల్సిందేనా? డాక్టర్ గారు, ఒక్క నిమిషం నేను బామ్మగారితో మాట్లాడొచ్చా? ఓకే. బామ్మగారు, మీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ ఇక్కడ అందరి మనసులో ఏముందో తెలుసా? మీరు మళ్ళీ కళ్ళు తెరవాలి, మళ్ళీ అందరితో నవ్వుతూ మాట్లాడాలి. అప్పుడప్పుడు మావయ్య గారి మీద అరవాలి. వివేక్ అల్లరిని చూసి మురిసిపోవాలి. సంజన చిలిపితనంతో చేసే పనులని తిడుతూ ఉండాలి. అన్నిటికీ మించి నా మీద మీకు చాలా కోపం ఉంది కదా, ఆ కోపాన్ని మీరు తీర్చుకోవాలి. మీ కోపంలో అర్థం ఉంది బామ్మగారు. అందుకే ఆ కోపాన్ని ఎప్పుడు తీర్చుకుంటారా అని చూస్తున్నాను. కోపంతో నన్ను చెడమడ ఎప్పుడు తిడతారా అని ఎదురు చూస్తున్నాను. కోపం అంతా లోపల దాచుకుంటున్నారే కానీ నన్ను ఒక్క మాట కూడా అనడం లేదు. నన్ను అనాలనుకున్న మాటలన్నీ మీరు అనడానికైనా ఒక్కసారి కళ్ళు తెరవండి. నా మీద మీ కోపం అంతా తీర్చుకోవడానికైనా ఒక్కసారి మాట్లాడండి బామ్మగారు. బామ్మగారు, నన్ను తిట్టాలనిపిస్తుందా? తిట్టేయండి. కొట్టాలనిపిస్తుందా? ఇదిగో కొట్టండి బామ్మగారు, కొట్టండి కొట్టండి కొట్టండి, ఇలా కొట్టండి. కొట్టండి బామ్మగారు, కొట్టండి బామ్మగారు, కొట్టండి 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 బామ్మగారు, కొట్టండి. కొట్టండి బామ్మగారు, కొట్టండి. అసలు నువ్వేం చేస్తున్నావు? కొట్టండి కొట్టండి బామ్మగారు, కొట్టండి కొట్టండి. మీ కోపం తీరిపోయేంత వరకు నన్ను కొట్టండి, నన్ను కొట్టండి. నేను భరిస్తాను. కొట్టండి. ఎప్పుడు లక్ష్మి బంగారం అనేవారు కదా, ఆ మాట అనే వరకు నేను భరిస్తాను. నన్ను కొట్టండి బామ్మగారు, కొట్టండి. అమ్మా, అమ్మా, బామ్మగారు, అమ్మా, గారు, అమ్మా,
లేమ్మా. జాగ్రత్త. నువ్వప్పుడు ఇప్పుడు ఎప్పుడు బంగారానివే లక్ష్మి. మరి నా మీద మీకెందుకంత కోపం బామ్మగారు? మరి కోపం రాదా? బంగారం లాంటి అమ్మాయి ఈ ఇంటి కోడలి స్థానాన్ని వదిలి వెళ్ళిపోతానంటే కోపం రాదా? బంగారం లాంటి అమ్మాయి నా మనవడితో వేసుకున్న పెళ్లి బంధాన్ని వదిలేసిపోతే కోపం రాదా? ఈ బామ్మకెప్పుడు ఏం కావాలన్నా చూసుకుని ఈ బంగారం లాంటి మనవరాలు అర్ధంతరంగా వదిలేసి వెళ్ళిపోతా అంటే కోపం రాదా? అమ్మో అమ్మో, ఈ లక్ష్మి మామూలుది కాదు. తన నాటకాలతో అందరినీ తన వైపుకు తిప్పుకునేలా ఉంది. అత్తయ్య గారు కళ్ళు తిరిగి పడిపోవడమేమో కానీ ఈ లక్ష్మి మాత్రం అందరి కళ్ళకి గంతులు కట్టేస్తోంది. జయదేవ్ గారు, నిజంగా ఇది మిరాకిల్. మందులు కూడా నయం చేయని వాటిని మాటలతో మమతలతో నయం చేయొచ్చు అనడానికి ఇదే నిదర్శనం. లక్ష్మి గారు నిజంగా అద్భుతం సృష్టించారు. అసలు మళ్ళీ ఎప్పుడు స్పృహలోకి వస్తారో రారో తెలియని పెద్దావిడ్ని కళ్ళు తెరిచి మాట్లాడేలా చేశారు. మీరందరూ లక్ష్మి గారికి రుణపడి ఉండాలి. లక్ష్మి, డాక్టర్ గారు అన్నట్టు నీకు మేము చాలా రుణపడిపోయాం. నాన్నమ్మని మళ్ళీ మా లోకంలోకి తీసుకొచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికే థ్యాంక్స్ ఎందుకు మిత్రగారు? చెప్పాలి లక్ష్మి, ఎందుకంటే నీ వల్ల మామూలు ప్రయోజనం జరగలేదు, ఒక అద్భుతం జరిగింది. ఏమైపోతుందోనని భయపడ్డ అత్తయ్య గారి ప్రాణానికి మళ్ళీ ఊపిరి పోసినట్లయింది. నిజంగానే నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అందరూ లక్ష్మిని తెగ పొగుడుతున్నారు. లక్ష్మి చేసిన మోసం గురించి చెప్పగానే ఎత్తిన ఆ చేతులతోనే నేలకేసి తొక్కేస్తారు. లక్ష్మి వేసిన వేషాల గురించి చెప్పడానికి ఇది కరెక్ట్ టైం కాదు. యు ఆర్ రియల్లీ గ్రేట్ లక్ష్మి. ఒక మిరాకిల్ క్రియేట్ చేసావు. మిత్ర, లక్ష్మి 4 మాటలు మాట్లాడడం వల్ల అత్తయ్య గారు మళ్ళీ స్పృహలోకి వచ్చారు. ఆ మాత్రం ఎవరు చేసినా రిజల్ట్ ఇలాగే ఉండేది.
ఆ మాత్రం దానికి లక్ష్మిని ఆకాశానికి ఎత్తేయాల్సిన అవసరం లేదు. చూడు పిన్ని, ఎవరి వల్ల ఏది జరిగేదో నాకు తెలీదు, కానీ ఈరోజు మాత్రం నానమ్మ మళ్ళీ మన లోకంలోకి రావడానికి లక్ష్మియే కారణం. మిత్ర, నువ్వు అలా పొగడ్డం మొదలు పెడితే ఆవిడి గారి నెత్తి మీద కొమ్ములు మొలుస్తాయి. ఇప్పుడదంతా అవసరమా? శత్రువుని కూడా క్షమించమంటారు పిన్ని. అలాంటిది మనకి ఇంత మేలు చేసిన లక్ష్మికి కనీసం కృతజ్ఞత కూడా చెప్పకపోతే మనమే సంస్కారహీనులం అనిపించుకుంటాం.